గుడ్ మార్నింగ్. దిల్ టీఎంటీ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ క్యూస్ ఈ మార్నింగ్ చాలా వరకు పాజిటివ్గానే ఉన్నాయి. జపనీస్ ఇండెక్స్ నికాయ్ లాంటివి స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్నాయి. కానీ గిఫ్ట్ నిఫ్టీ ఒక ఫ్లాట్ ఓపెనింగ్ను సూచిస్తోంది. ఎందుకంటే మన ఓన్ క్యూస్ మనకున్నాయి. లాస్ట్ నైట్ యూఎస్ మార్కెట్స్ 54సారి S&P 500 రికార్డ్ హై దగ్గర క్లోజ్ అయింది. డౌ జోన్స్ కొద్దిగా స్వల్పంగా నష్టపోయినప్పటికీ నాస్డాక్, S&P 500 ముఖ్యంగా టెక్ స్టాక్స్లో ఒక స్ట్రాంగ్ బయింగ్ అనేది కొనసాగింది. మిగతావన్నీ యాస్టీస్గా ఉన్నాయి. డాలర్ ఇండెక్స్ 106.5, బ్రెంట్ క్రూడ్ $71, ఇలా మనకు కమాడిటీ ప్రైసెస్ స్టేబుల్గా ఉన్నాయి. కానీ మన మార్కెట్స్ నిన్న ఒక నెగిటివ్ న్యూస్తో ఓపెన్ అయ్యి నెగిటివ్గానే ఓపెన్ అయ్యి నెగిటివ్ న్యూస్ ఏంటి? జీడిపి తగ్గింది. Q2 జీడిపి 5.4% అనుకున్న దానికంటే తక్కువగా వచ్చింది. జీడిపి తగ్గలేదు, కానీ అనుకున్న అంచనా కంటే తక్కువగా వచ్చింది. దాన్ని మార్కెట్స్ ఫస్ట్ హాఫ్లో అంతా డిస్కౌంట్ చేసేసాయి. సెకండ్ హాఫ్లో ఒక చక్కటి రికవరీ చూసాం. నిఫ్టీ 24,270 సమీపంలో ఎక్కడో క్లోజ్ అయింది. 144 పాయింట్ల లాభంతో. సో వరుసగా రెండో రోజు నిఫ్టీ లాభాలతో క్లోజ్ అయింది. ముఖ్యంగా మిడ్ క్యాప్ ఇండెక్స్ చాలా స్ట్రాంగ్గా అవుట్ పెర్ఫామ్ చేసింది. మోర్ దాన్ 1% లాభపడింది మిడ్ క్యాప్ ఇండెక్స్. స్మాల్ క్యాప్స్లోనే అదే పరిస్థితి. అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో చాలా పాజిటివ్గా మనకు రోజంతా కొనసాగింది. రిటైల్ ఇన్వెస్టర్స్ పోర్ట్ఫోలియోస్లో మంచి లాభాలు బహుశా నిన్న చాలా వరకు చాలామంది గమనించి ఉంటారు. కానీ ఈ మార్నింగ్ కూడా మరొక నెగిటివ్ న్యూస్ మనకు కనిపిస్తుంది. ఈసారి న్యూస్ కన్జంప్షన్ మనందరినీ ఎఫెక్ట్ చేసేటువంటి ఒక న్యూస్ ఇది. జిఎస్టీలో ఒక సరికొత్త స్లాబ్ను ప్రవేశపెట్టబోతున్నారు. జిఎస్టీ రేట్స్ను రివైజ్ చేయబోతున్నారు. ఇందులో ఒక చిన్న పాజిటివ్ న్యూస్ ఉంది. ఉదాహరణకి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఫర్ నాన్ సిటిజన్ సీనియర్ సిటిజన్స్, అంటే 60 ఏళ్ల లోపు వ్యక్తులకు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంని దాని మీద ఏదైతే జిఎస్టీ 18% ఉంది 5%కి తగ్గించబోతున్నారు. సీనియర్ సిటిజన్స్కి అయితే పూర్తిగా జీరో చేయబోతున్నారు హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియంల మీద జిఎస్టీని. ఇది ఊరట కలిగించే అంశం. కానీ సిగరెట్ ప్రియులకి, కూల్ డ్రింక్ ప్రియులకి మాత్రం చాలా చేదు వార్త ఈ మార్నింగ్ కనిపిస్తుంది. సిగరెట్స్ మీద ఇప్పుడున్న 28% నుంచి 35% అనే ఒక కొత్త స్లాబ్ని తీసుకురాబోతున్నారు. సో సిగరెట్స్ మీద 28%, 38% కాబోతోంది జిఎస్టీ. ఇదంతా ఇంకా అధికారికంగా వెలువడలేదు, కానీ మీడియాలో పూర్తిగా రౌండ్స్ తిరుగుతోంది. అలాగే కూల్ డ్రింక్స్ మీద, అంటే మనం తాగే ఈ కోక్లు, పెప్సీలు, థమ్సప్లు ఇలాంటి కూల్ డ్రింక్స్ మీద, అలాగే స్టింగ్ లాంటివి ఇలాంటి ప్రోడక్ట్స్ మీద కూడా జిఎస్టీ 35% కాబోతోంది. ఇది చాలా నెగిటివ్ అంశం కన్జంప్షన్కి సంబంధించి. ఎందుకంటే ఇవాళ జనాభాలో 90% మంది కూల్ డ్రింక్ ప్రియులే. ఎక్కడో కొద్దిమంది ఇవి పెస్టిసైడ్స్ ఉంటాయని, మరో కారణంతో ఆరోగ్యకరమైనవి కావని సరే కొంతమంది విడిచిపెడతారు. కానీ 80 to 90% కన్జ్యూమ్ చేసేటువంటి ఏదో ఒక సందర్భంలో, ప్రతిరోజు అదే పనిగా తాగుతారని కాదు, ఏదో ఒక సందర్భంలో వినియోగించే వస్తువులు ఇవి. దాని మీద 35% స్లాబ్ విధించడం. అలాగే వాచెస్ మీద 25,000 కంటే ఎక్కువ ఖరీదైన వాచెస్, సరే అది లగ్జరీ కేటగిరీ, అది పెద్దగా అంతగా ప్రభావితం చేయదు. కానీ అక్కడ కూడా ఈ మధ్య చాలామంది మోజుపడి వాచెస్ కొనుక్కుంటున్నారు. 25,000 కంటే ఎక్కువ ప్రైస్ ఉన్నవి 18 to 28% చేయబోతున్నారు. అలాగే షూస్ 15,000 కంటే ఎక్కువ ఉండే షూ ప్రైసెస్ ఉండే షూస్ మీద జిఎస్టీని పెంచబోతున్నారు. ఇవన్నీ కన్జంప్షన్ని ఎఫెక్ట్ చేయాలి. ఇప్పటికే కన్జంప్షన్ తగ్గిపోయింది మొర్రో అని దేశం అంతా గగ్గోలు పెడుతోంది. కార్ సేల్స్ తగ్గిపోయాయి, ఇన్వెంటరీస్ పెరిగిపోయాయి. మరొక అంశం, ఇంకా కార్లను టచ్ చేయలేదు ఈసారి, దాన్ని కూడా 35% పడేసానంటే ఢమాల్ కుదేల్ మొత్తం గందరగోళం అయిపోతుంది ఆర్థిక వ్యవస్థ అంతా కూడా. సో రేషనలైజేషన్, సింప్లిఫికేషన్ అన్న ఉద్దేశంతో జిఎస్టీని మనం ప్రవేశపెట్టిన నాకు బాగా గుర్తు. మేము జిఎస్టీ అమల్లోకి వచ్చే రోజున విజయవాడ వెళ్ళి అక్కడ నుంచి లైవ్ ప్రోగ్రామ్ చేశాను మన గేట్వే హోటల్ నుంచి. సో అటువంటి ఒక చక్కటి భవిష్యత్తు మీద ఎంతో ఆశతో మనం చాలా వన్ ట్యాక్స్ వన్ నేషన్ ఇలాంటివన్నీ చెప్పారు. ఇప్పుడు వన్ ట్యాక్స్ అండ్ మెనీ ట్యాక్సెస్, మెనీ స్లాబ్స్ గందరగోళంగా తయారు చేశారు జిఎస్టీ వ్యవస్థని. ఏ వస్తువు మీద ఎంత జిఎస్టీ ఉందో మనకి ఎవరికీ అవగాహన లేదు. అలాంటి ఒక పరిస్థితికి తీసుకువెళ్తున్నారు. సో వన్ ట్యాక్స్ వన్ నేషన్ అనేది సత్య దూరం, పూర్తిగా కట్టు కథ, అబద్ధం అని ప్రభుత్వం ఎప్పటికప్పుడు రుజువు చేస్తుంది. ట్యాక్సెస్ తగ్గించాల్సింది పోయి ఇప్పుడు ట్రంప్ గారు వచ్చారంటే ఆయనకి చాలామంది ఎక్కువ ఓట్లు ఎందుకు వేశారంటే ట్యాక్సెస్ తగ్గిస్తారండి. సో మన నేతలు కూడా అది గమనించాలి. ఎంతసేపటికి
ఏదో లడకీ బచావ్ ఏదో ఇట్లాంటివి ఏవో స్కీములు పెడుతున్నారు. ఆ స్కీములకి అవసరం ఉన్నా లేకపోయినా నిజంగా ఎవరైనా బలహీనంగా ఉంటే ఆర్థికంగా వాళ్ళని తప్పనిసరిగా ఆదుకోవాలి. అది ప్రభుత్వ బాధ్యత, మన సమాజం బాధ్యత. కానీ ఓట్ల కోసం అని చెప్పేసి రకరకాల స్కీములు పెట్టి ఆ స్కీముల కోసం డబ్బులు మొబిలైజ్ చేయడానికి ఇలా పన్నులు పెంచి ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాలని? ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. మొన్న ఆల్రెడీ ప్రజలు ఒక వార్నింగ్ ఇచ్చారు, మీరు ఇలాగే చేస్తే మేము శిక్షిస్తాం, మీకు సీట్లు ఇవ్వం అంటూ. సో ఇది గమనించాలి అధికార పక్షాలు, అది రాష్ట్ర ప్రభుత్వాలైనా కేంద్ర ప్రభుత్వాలైనా అండి. ఎవరు దీనికి మినహాయింపు కాదు. ఎవరైతే గతంలో మరీ ఓట్లు బటన్ నొక్కితే ఓట్లు వస్తాయని భ్రమించారో వాళ్ళకి బుద్ధి చెప్పారు, గుణపాఠం చెప్పారు. ఇప్పుడు ఎక్కడైనా సరే ఇటువంటి పనులు చేసుకుంటూ వెళ్తే, ట్యాక్సెస్ పెంచుకుంటూ వెళ్తే తప్పకుండా ప్రజలు ఆగ్రహిస్తారు. ఓట్ల ద్వారా వాళ్ళ లెసన్ వాళ్ళు నేర్పుతారు. సరే, మార్కెట్లోకి వచ్చేద్దాం. ఇవి మనం అందరం ట్యాక్స్ పేయర్స్ కాబట్టి ఎంతెంత ట్యాక్స్ పే చేస్తున్నామండి. మన ఆదాయంలో మోర్ దాన్ 50-60% ట్యాక్స్ కడుతున్నాం. ఇదొక రూపేణ డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఇంత కట్టి మనం ప్రభుత్వాలని మమ్మల్ని సరిగ్గా పరిపాలించండి, మాకు అన్ని సౌకర్యాలు ఇవ్వండి అంటే ఎటువంటి సౌకర్యాలు ఇస్తున్నారు వీళ్ళు? చూడండి, బయటకు వెళ్ళి చూస్తే ప్రతి చోట కుళ్ళు, అవినీతి, దరిద్రం. ఎక్కడికైనా బయటకు వెళ్ళి వస్తే ఇతర దేశాలకి అప్పుడు తెలుస్తూ ఉంటుంది మరీ మనం ఎటువంటి దుస్థితికి లోనై ఉన్నాం. ఓకే, సరే. నిఫ్టీ అయితే ఇప్పుడు లాస్ట్ 2 వీక్స్లో 23,350 నుంచి 24,250, 270 అంత వచ్చింది నిన్న మనం చూసినటువంటి లెవెల్. సో నిన్నట్లో వస్తే 24,000 సమీపంలో నిన్నట్లో ఉంది కాబట్టి హయ్యర్ లోస్ని ఫామ్ చేస్తుంది గత 2 సెషన్స్గా. ఇక్కడ ఎఫ్ఐఐ సెల్లింగ్ కూడా నిన్న కొంత తగ్గింది. 238 crores మాత్రమే ఎఫ్ఐఐ సెల్లింగ్ చూసాం. డిఐఎస్ బయింగ్ 3,589 crores జరిగింది. సో డిఐఎస్ అక్కడ ఏవో బ్లాక్ డీల్స్ జరిగాయి. సిప్లాలో ఏదో ఒక బ్లాక్ డీల్ జరిగింది, మరొక బ్లాక్ డీల్ కూడా ఏదో జరిగింది. అందువల్ల కొంత డిఐ బయింగ్ ఫిగర్ ఎక్కువ కనిపిస్తుంది. కానీ ఎక్కువ మార్కెట్ని నిలబెట్టింది రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్. వీటిల్లో షార్ట్ కవరింగ్ జరుగుతుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే డెలివరీ బేస్డ్ బయింగ్ కూడా జరుగుతుంది. ఎందుకంటే ఒక మంచి డెలివరీ బేస్డ్ బయింగ్ అనేది అందులో కౌంటర్లో జరుగుతుంది. ఆల్ టైమ్ హై దగ్గర ఆల్మోస్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కనిపిస్తుంది. అలాగే ఐటీ ఆదుకుంటోంది. మొన్న కొద్దిగా తగ్గింది, నిన్న మళ్ళీ ఐటీ ఇండెక్స్ వాజ్ అప్ 0.9%. సో లాస్ట్ 1 monthలో ఆల్మోస్ట్ 10% పెరిగింది ఐటీ ఇండెక్స్. సో ఐటీ ఆదుకుంటోంది, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంటివి ఆదుకుంటున్నాయి. అండ్ రీటైల్ ఇన్వెస్టర్స్ మళ్ళీ మార్కెట్లో లోవర్ లెవెల్స్ దగ్గర చక్కగా ఎంటర్ అవుతున్నారు. వాళ్ళు హైయర్ లెవెల్స్ దగ్గర ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్నారు, లోవర్ లెవెల్స్ దగ్గర ఎంట్రీ కూడా తీసుకుంటున్నారు. చాలా స్మార్ట్గా రీటైల్ ఇన్వెస్టర్స్ బిహేవియర్ ఈ సమయంలో మనకు కనిపిస్తుంది. అలాగే నిన్న మనం ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ కంపెనీస్ అన్నీ చక్కగా పెరగడం చూసాం. సిర్మా ఎస్సిఎస్, కేన్స్ టెక్నాలజీస్, పీజీ ఎలక్ట్రోప్లాస్ట్, ఇలాంటి స్టాక్స్. ఏమిటి కారణం అంటే ఒక 40,000 కోట్ల రూపాయల పిఎల్ఐ స్కీమ్ రాబోతోంది. ముఖ్యంగా మొబైల్ హ్యాండ్సెట్స్ సంబంధించిన కాంపోనెంట్స్ తయారీ కంపెనీలకి. అది ఒక మంచి పాజిటివ్ అంశంగా నిన్న మార్కెట్స్ తీసుకున్నాయి. ఇలా ఎక్కడికక్కడ సెక్టర్ వైజ్గా నిన్న ఇటీవలి సెషన్స్లో మనం చక్కటి బయింగ్ అనేది మనం గమనించాం. కాబట్టి మార్కెట్స్లో ఇప్పుడు బై అండ్ డిప్స్ సూత్రం మనం ఫాలో అయితే డబ్బులు వస్తున్నాయి. 2 వైపులా చేయగలిగిన వాళ్ళకి తప్పకుండా అది ఇంకా అడ్వాంటేజ్ దిస్ పొజిషన్. కానీ ఎక్కువ మంది లాంగ్సే తీసుకుంటూ ఉంటారు, షార్ట్స్ తీసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి బై అండ్ డిప్స్ ప్రస్తుతానికి మనకు వర్తిస్తున్నటువంటి సూత్రం. ఇక అండ్ స్టాక్ స్పెసిఫిక్గా కొన్ని చూడాలి మనం. ఫర్ ఇన్స్టెన్స్ పీవీఆర్ ఐనాక్స్ ఈజ్ 1 స్టాక్. పుష్ప 2 రిలీజ్ అవుతోంది 5వ తారీఖున. దాని ప్రభావం పీవీఆర్ ఐనాక్స్ లాంటి స్టాక్స్ మీద ఉంటుంది. అలాగే ఇప్పుడే మనం ఇందాక మాట్లాడుకున్నటువంటి జిఎస్టీ అంశం ఆయా స్టాక్స్ మీద కొన్ని స్టాక్స్ మీద నెగిటివ్గా, కొన్ని స్టాక్స్ మీద పాజిటివ్గా ఉంటుంది. ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీస్కి ప్రీమియం మీద జిఎస్టీ తగ్గుతోంది కాబట్టి ఆ స్టాక్స్ పాజిటివ్గా రియాక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇలా మనం స్టాక్ స్పెసిఫిక్గా చక్కగా స్టాక్ సెలెక్షన్ చేసుకుంటూ ట్రేడు చేయొచ్చు, ఇన్వెస్ట్మెంట్ కూడా చేయొచ్చు. కుటుంబరావు గారు, జిఎస్టీ న్యూస్ అనేది వాళ్ళ మార్కెట్స్ మీద ఎస్పెషల్లీ ఇది ఫస్ట్ అవర్ ట్రేడ్ మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం కనిపిస్తుంది. ఐటీసీ లాంటివి, వరుణ్ బెవరేజ్ లాంటి స్టాక్స్ మీద మీరేమనుకుంటున్నారు? నేను అనుకుంటాం పెద్ద ఎఫెక్ట్ ఉండదండి, ఓన్లీ నీ జర్క్ రియాక్షన్ ఉంటుంది. ఎందుకంటే మనం ఇది వరకు చూసాం, బడ్జెట్ వచ్చినప్పుడల్లా కూడా అనమాట ఈ సిన్ ప్రోడక్ట్స్ అంటారు అనమాట, SIN. ఆ సిన్ ప్రోడక్ట్స్ అని చెప్పేసి అనమాట ఇది వరకు సిగరెట్ల పైన ఖచ్చితంగా ట్యాక్స్ వేస్తారు, కూల్ డ్రింకుల పైన ట్యాక్స్ వేస్తారు అన్నదనమాట.
పాత కాలపు విశ్లేషణ ఏదైతే ఉందో సేమ్ థింగ్ అదే ఇప్పుడు జిఎస్టీ ఇప్పుడు ఎట్లయినా న్యూ ట్యాక్స్ రెజిమ్ కాబట్టి దీనికి అప్లై చేస్తున్నారు. నేను అనుకోవటం కంపెనీస్ అన్ని బ్రాడ్ బేస్డ్ అయినాయి. మేబీ కూల్ డ్రింక్స్ లో లైక్ వరుణ్ బెవరేజెస్ కానీ ఇలాంటి స్టాండ్ ఎలోన్ బాటిలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొద్దిగా సేల్స్ ఇంపాక్ట్ ఉంటుందా అంటే కనుక సమ్మర్ ఎంత సివియర్ గా ఉంటుంది అనేది ఎవరికి తెలియదు. సమ్మర్ బాగుంటే ఓ 50 పైసలు ఎక్కువ ఉన్నా కూడా కూల్ డ్రింక్ తాగి ఉంటారు. నేను అనుకోవటం పెద్ద ఇంపాక్ట్ అయితే ఉండదని చెప్పేసి అని అనుకుంటున్నాను. ఆల్రెడీ 28% ఎనీవే ఉంది. అనదర్ 7% డస్ నాట్ మేక్ మచ్ ఆఫ్ ఎ డిఫరెన్స్. సిగరెట్స్ ఎనీవే ఈస్ ఏ స్లోయింగ్ బిజినెస్ ఫర్ ఐటీసీ. ఐటీసీ ఇప్పుడు డైవర్సిఫైడ్ కంపెనీ అయిపోయింది. మేబీ గాడ్ఫ్రే ఫిలిప్స్ లాంటివి కాస్త ఎఫెక్ట్ కావచ్చు కానీ బట్ నేను అనుకోవటం మాత్రం మేజర్ ఇంపాక్ట్ ఉండదు దిస్ న్యూస్ అనమాట. ఐ డోంట్ ఎక్స్పెక్ట్ అనమాట. ఓన్లీ థింగ్ ఏంటంటే మార్కెట్ కి కావాలి వేరే న్యూస్లు అయ్యి లేవు కాబట్టి దీన్ని టాప్ ఆఫ్ ది లైన్ న్యూస్ కింద పెట్టి చూపిస్తున్నారు కానీ ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఇట్ టు మేక్ ఏ మేజర్ ఇదని అంటాను. యాక్చువల్ గా మనం ఆలోచించాల్సింది ఏంటంటే విన్ఫాల్ ట్యాక్స్ లాంటివి తీసేయటం కానీ ఏటీఎఫ్ ఎక్స్పోర్ట్స్ పైన లోకల్ క్రూడ్ పైన కూడా కేంద్ర ప్రభుత్వం ఏదైతే తీసుకుందో దిస్ వాస్ అన్ అన్నెసరీ ట్యాక్స్ దాదాపు అనమాట. కానీ 30 నెలల నుంచి పెట్టుంది కాబట్టి ఇప్పుడు అది తీసేశారు. ఏదైతే కనుక అప్పుడు ఆ 30 నెలల్లో ట్యాక్స్ ఎందుకు పెట్టారు, ఏదో ఆల్రెడీ రోడ్డు ఇన్ఫ్రా సెస్లు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా అని చెప్పేసి అని పెట్టారు. నన్ను అడిగితే మాత్రం నౌ ఇట్ ఈస్ నో మోర్ నెసరీ కాబట్టి గవర్నమెంట్ కూడా బెటర్ లేట్ దాన్ ఎవర్ అన్నట్టు తీసేసింది. యాక్చువల్ గా భయపడాల్సింది మార్కెట్ లో ఇప్పుడు ఏంటంటే కనుక యుఎస్ నుంచి డెసిషన్స్ ఎట్లా ప్యాన్ అవుట్ అవుతాయి. నిన్న ఆ బ్రిక్స్ కరెన్సీ అనేది కనుక తెస్తే నేను టారిఫ్ పెడతానని ట్రంప్ గారు అంటే కరెన్సీస్ ఎట్లా రియాక్ట్ అయ్యాయో మనం చూసాం. ఇప్పుడు రూపాయి 85కి దగ్గర అయిపోయింది. మొన్నటి వరకు 84కి దగ్గరగా ఉండేది. కరెక్షన్ వస్తే కనుక 84 అటెంప్ట్ చేయడానికి చూసేదన్నమాట. అలాంటిది ఇప్పుడు 85కి ఎంత తొందరగా రీచ్ అవుదాం అన్నట్టుంది. 84.73 కూడా వెళ్ళిపోవటం అనమాట. కరెన్సీ వీక్ అవటం అనేది మేబీ కొద్దిగా ఎక్స్పోర్టర్స్ కి కాస్త బెనిఫిట్ అవ్వచ్చు. అది ఐటీ స్టాక్స్ లాంటి వాటిపైన ఇంపాక్ట్ కూడా మనం చూసాం. ఎందుకంటే ఎక్కువగా వాళ్ళకి డాలర్ రెవెన్యూ ఉంటుంది కాబట్టి అనమాట. బట్ డెఫినెట్లీ ఇండైరెక్ట్ ఇంపాక్ట్ కూడా చాలా ఉంటుంది. లైక్ క్రూడ్ ఇంపోర్ట్స్ మనం వీఆర్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఇంపోర్టర్స్. ఇన్ఫాక్ట్ టాప్ 2 ఇంపోర్టర్స్ లో ఒకళ్ళు ప్రపంచంలోనే. మన పైన బాగా ఇంపాక్ట్ ఉంటుంది. ఒక పక్కన రేపు మళ్ళీ ఏ జియో పొలిటికల్ సిచ్యువేషన్ తో క్రూడ్ ధరలు పెరిగి రూపాయి కూడా అనమాట ఇట్లానే వీకెన్ అవుతా ఉంటే కనుక ఇట్స్ ఏ డబుల్ వ్యామీ ఫర్ ద గవర్నమెంట్ అనమాట. ఫిజికల్ డెఫిసిట్ పైన కూడా క్లియర్ గా ఇంపాక్ట్ ఉంటుంది. అయితే వీటన్నిటిపైన ఎల్లుండి అనమాట 6th నాడు అట్లీస్ట్ ఏ విధంగా ఆర్బీఐ గవర్నర్ గారు కమెంటరీ ఉంటుంది అనేది చూడాలి. మేబీ ఇప్పుడు అట్లీస్ట్ ఇన్ఫ్లేషన్ మూలాన అండ్ కొన్ని లోకల్ స్టేట్ గవర్నమెంట్స్ బిహేవియర్ కూడా అనమాట ఇన్ఫ్లేషన్ కారణం అవుతుంది ఇప్పుడు. ఎందుకంటే ముందు నుంచి మనం చూస్తున్నాం ఫుడ్ ఇన్ఫ్లేషన్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఆనియన్స్ ఎక్కువ ఉన్నాయి, టమాటోస్ ఎక్కువ ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు ఆ కేటగిరీలో పొటాటో యాడ్ అయింది. ఎందుకు వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ రిస్ట్రిక్షన్స్ పెట్టడం తోటి నైబరింగ్ స్టేట్స్ కానీ ఇటుకన్నిటికీ ట్రాన్స్పోర్ట్ ఒక్కసారి పొటాటో కూడా 50 రూపీస్ ప్లస్కి వెళ్ళటం. కాబట్టి ఈ నెక్స్ట్ మంత్ కూడా ఫుడ్ ఇన్ఫ్లేషన్ వచ్చేటప్పుడు మాత్రం ఏ మాత్రం తగ్గుముఖం ఉండదు. మరి ఫుడ్ ఇన్ఫ్లేషన్ ని వేరే కన్జ్యూమర్ ఇన్ఫ్లేషన్ కి సెగ్రిగేట్ చేస్తారా? సెగ్రిగేట్ చేసి అనమాట 2 విధాలుగా చూసి గ్రోత్ కి ఏ విధంగా నిన్న మనం అన్నట్టు అనమాట సిఆర్ఆర్ రేషియో 4.5 నుంచి 4కి తగ్గించి లిక్విడిటీ పెంచి మేనేజ్ చేస్తారా? రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గారు ఏంటనేది చూడండి. ఇప్పుడు దట్ ఈస్ ద మెయిన్ ట్రిజర్ ఫర్ మన డొమెస్టిక్ మార్కెట్స్ కనమాట ఇన్ నియర్ టర్మ్. వన్ పాజిటివ్ ఏంటంటే ఎఫ్ఐ సెల్లింగ్ అయితే కాస్త తగ్గుముఖం పట్టింది. డెఫినెట్లీ నిన్న 3 ఫిగర్లోకి రావటం అనమాట ఈస్ ఎ బిగ్ పాజిటివ్ అని చెప్పేసి అంటాను అనమాట. ఎందుకంటే 238 కోట్లు వాళ్ళు నమ్మారు. అదే టైం ఇప్పుడు అనమాట ఇటు డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ దాదాపు 3,500 crores పై చిలుకు అనమాట కొనటం కూడా మనం చూసాం. అయితే ఫస్ట్ ఒక స్టాక్ నిన్న బ్యాన్ లిస్ట్ లో కూడా వెళ్ళింది, ఆర్బిఎల్ బ్యాంక్ అనమాట. కేర్ఫుల్ గా చూడాలి ఎక్కడి నుంచే కొత్తగా ఎన్ని వెళ్తాయి బ్యాంక్ లిస్ట్ లోకి పొజిషన్స్ బిల్డప్ అవుతా ఉంటాయి. కొంచెం కాంట్రేరియన్ గా నేను ఒకటైతే అంటాను, మీరు ఇందాక అన్నట్టు అనమాట బై ఆన్ డిప్స్ అన్నారు. నేనైతే ఇంకా అంత ఎగ్జూబరెంట్ గా అయితే లేను వసంత్ గారు. ఎందుకంటే స్టిల్ ఐఎమ్ నాట్ ఇన్ బై ఆన్ డిప్స్ మోడ్ అనమాట. 24,500 పైన కపుల్ ఆఫ్ సెషన్స్ నిలబడి ఇక స్ట్రాంగ్ సపోర్ట్ రీజియన్ 24,000 to 24,200 మధ్యలో ఉంది అని కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతే బై ఆన్ డిప్స్ అంటా. కానీ యాజ్ ఆఫ్ నో 24,500 to 24,800 మధ్యలో వీక్ స్టాక్స్ లో ఎగ్జిట్ కూడా అవ్వమని చెప్పేసి నేనైతే కాషన్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడి నుంచి నెక్స్ట్ 1 year లో ర్యాలీ కూడా కేర్ఫుల్ గా చూస్తే గనక
అక్రాస్ ద బోర్డ్ ఏదైతే గనక గత 3 సంవత్సరాల్లో వచ్చిన ర్యాలీ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లో వచ్చినట్టు అక్రాస్ ద బోర్డ్ అన్ని స్టాక్స్ లో ర్యాలీ వస్తుంది అనుకోవటం మాత్రం హైలీ ఆప్టిమిస్టిక్ అండ్ ఫూలిష్నెస్ అవుతుంది అని చెప్పేసి అని అంటాను. కాబట్టి స్టే ఇన్వెస్టెడ్ ఇన్ గుడ్ స్టాక్స్, ఫండమెంటలీ సౌండ్ స్టాక్స్. మేజర్ చేంజెస్ నిన్న పెద్దగా లేవు, ఎందుకంటే కింద నుంచి సెన్సెక్స్ దాదాపు 1000 పాయింట్స్ పెరిగింది. నిఫ్టీ కాకుండా సెన్సెక్స్ కనుక మనం విశ్లేషించుకుంటే దానికి తగ్గట్టు మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లో చాలా స్టాక్స్ 20% కూడా టచ్ అవటం చూసాం. కానీ ఆ 20% టచ్ అయిన స్టాక్స్ అయ్యి అనేది కూడా కేర్ఫుల్ గా చూస్తే చాలా వీకర్ స్టాక్స్ లో ఆపరేటర్స్ తిరిగి కాస్త యాక్టివ్ కూడా అయ్యారన్నట్టు కనిపిస్తాం. కాబట్టి డిస్ట్రిబ్యూషన్ కి ప్రిపేర్ అవుతారు వాళ్ళు. ఇలాంటి టైం అప్పుడు గనక చిన్నటికి స్మాల్ ఇన్వెస్టర్స్ అట్రాక్ట్ అవుతాయి. కాబట్టి అది కాషన్ అయితే ఖచ్చితంగా చేస్తున్నాను, జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి. అదర్వైజ్ ఓవరాల్ గా మాత్రం మార్కెట్స్ నేను అనుకోవటం కొంచెం స్టెబిలిటీ శానిటీ అయితే వచ్చింది బిట్వీన్ ఏ బ్రాడ్ ట్రేడింగ్ రేంజ్ ఆఫ్ 24,200 to 24,600 యాజ్ ఆఫ్ నౌ. సరే 24,500 పైన నిలబడుతుందా లేదా అనేది వాళ్ళు చూడాలి. ఎఫ్ఐ నెట్ షార్ట్స్ కూడా అనమాట అరౌండ్ 1.2 lakh crores దగ్గర ఉన్నాయి. పెద్ద చేంజ్ లేదు. విక్స్ పీసీఆర్ లో కూడా పెద్దగా చేంజెస్ లేవు, మోడరేట్ చేంజెస్ తప్పినా. బట్ డెఫినెట్లీ నేను అనుకుంటాం మాత్రం మార్కెట్స్ కొంచెం సేఫ్టీ మోడ్ లోకి అయితే వచ్చినాయి. బట్ నెక్స్ట్ 2 to 3 సెషన్స్ కూడా కాస్త కీలకం. ఆర్బీఐ కమెంటరీని బట్టి ఆ తర్వాత పార్లమెంట్ సెషన్ లో కూడా డెవలప్మెంట్ సెటిల్ అవుతుంది. 1 week ఎట్లానే పోయింది పార్లమెంట్. ఆఖరికి ఇప్పుడు డిస్కషన్ కి అయితే ఒప్పుకున్నారు. కాబట్టి సెషన్స్ లో ఏమన్నా డెవలప్మెంట్స్ ఉంటాయా, ఎనీ మేజర్ అనౌన్స్మెంట్స్ ఏమన్నా ఉంటాయా, విచ్ మే అగైన్ క్రియేట్ సమ్ పొలిటికల్ రిపుల్స్ అనేది కూడా చూడాలి. కాబట్టి యాజ్ ఆఫ్ నౌ స్టే ఇన్వెస్టెడ్. ట్రైలింగ్ స్టాప్ లాస్ అయితే మస్ట్ అండ్ షుడ్ పెట్టుకోమంటాను లార్జ్ ప్రాఫిట్స్ పైన ఉన్నాళ్ళు. అండ్ ఖచ్చితంగా Q3 ఎర్నింగ్స్ కి ఎవరైతే ఏ కంపెనీస్ అయితే విజిబిలిటీ ఇచ్చినాయో Q2 ఎర్నింగ్స్ డిస్క్లోజ్ చేసేటప్పుడు ఆ కంపెనీస్ లోనే ఎక్కువ ఇన్వెస్టర్ గా ఉండమంటాను. కాస్త ఎక్స్పోర్ట్ కంపెనీస్ లైక్ రైస్ ఎక్స్పోర్టర్స్ దగ్గర నుంచి మొదలుపెట్టి, రైస్ అంటే ఏదో మన కాకినాడ పోర్టు గొడవలు ఇవన్నీ పక్కన పెట్టేయండి, లార్జ్ బాస్మతి రైస్ ఎక్స్పోర్టర్స్ మనకు కీలకం అనమాట. ఆ కంపెనీస్ కూడా ఎక్కువగా డాలర్ రెవెన్యూ, ఫారెక్స్ రెవెన్యూ వస్తాయి. కాబట్టి అలాంటివి కానీ, ఐటీ స్టాక్స్ కానీ, కొన్ని ఇంజనీరింగ్ కంపెనీస్ విచ్ ఆర్ హైలీ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఉన్నాయో ఇవన్నీ మాత్రం డెఫినెట్లీ ఆర్ గోయింగ్ టు బెనిఫిట్ ఇన్ కమింగ్ డేస్ బికాస్ ఆఫ్ వీకర్ కరెన్సీ అని చెప్పేసి అని అంటాం. ఓకే, ఇందాక బయటికి వెళ్ళినప్పుడు మన జీవనానికి అక్కడ జీవనానికి ఎంతటి వ్యత్యాసం ఉందో మనకు స్పష్టంగా అర్థమవుతుందని చెప్పడం జరిగింది. మొన్న లాస్ట్ వీకెండ్ దాదాపు బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్, అందరికీ తెలుసు బిట్స్ పిలానీలు చదవాలనేది ఇండియన్ స్టూడెంట్స్కి ఒక డ్రీమ్. అది సాధించలేని వాళ్ళు బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్ కూడా వెళ్తూ ఉంటారు. హైదరాబాద్లోనూ ఉంది, గోవాలోనూ ఉంది, రాజస్థాన్ పిలానీలోనూ ఉంది, అలాగే దుబాయ్లో కూడా ఒక క్యాంపస్ ఉంది. ఈ దుబాయ్ క్యాంపస్కి వెళ్ళినప్పుడు ఈ జనరేషన్ కిడ్స్ని అండి నిజంగా వీళ్ళని చాలా మెచ్చుకోవాలి. దే ఆర్ సో ఇండిపెండెంట్. పెద్దలు ఇచ్చే ఆస్తి మీద కానీ వాళ్ళ వారసత్వం మీద కానీ వీళ్ళకి ఏమాత్రం ఆసక్తి లేదు, ఆశ లేదు. దాన్ని అడ్డం పెట్టుకొని సుఖపడాలి లేదా జీవితం సాగించాలి అన్న దృక్పథం అసలు పూర్తిగా సమసిపోయింది. ఇప్పుడు పూర్తి స్వతంత్ర జీవనానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇక్కడ స్వతంత్రంగా ఎదిగేందుకు ఇష్టపడుతున్నారు. బిట్స్ క్యాంపస్లో ఇప్పుడు మనం చూస్తున్నాం విజువల్స్. అక్కడ స్పోర్ట్స్ ఫెస్టివల్ అలాగే యాన్యువల్ సెలబ్రేషన్స్ చాలా ఘనంగా జరిగాయి. వివిఎస్ లక్ష్మణ్ ఒక ముఖ్య అతిథిగా విచ్చేశారు, ఆయనే స్పెషల్ గెస్ట్. అక్కడ బిట్స్ క్యాంపస్లో ఒక అమ్మాయిని, ఒక స్టూడెంట్ని అక్కడి స్పోర్ట్స్ డైరెక్టర్ మిత్రులు రఫీయుద్దీన్ నాకు పరిచయం చేశారు. ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ చాలా మంచి బ్యాక్గ్రౌండ్. వన్ ఆఫ్ ది లిస్టెడ్ కంపెనీస్, ఇక్కడ ఇండియన్ లిస్టెడ్ కంపెనీ చైర్మన్ మనవరాలు, ఆ ఎండీకి కుమార్తె. ఆ అమ్మాయి షీ వాజ్ సో కాన్ఫిడెంట్. అమ్మాయి అబ్బా మీ తల్లిదండ్రులు ఎంత గొప్పవాళ్ళు, మీ తాతగారు ఎంత గొప్పవాళ్ళు అంటే, ఓకే సార్ వాళ్ళు గొప్పవాళ్ళే, కానీ నేను వాళ్ళ గొప్పతనం మీద నేను ఆధారపడదలుచుకోలేదు. ఐ వాంట్ టు బీ ఆన్ మై ఓన్. నేను నా ఐడెంటిటీని నేను క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను ఫలానా అమ్మాయి అని పరిచయం చేస్తా అంటే కూడా ఒప్పుకోలేదు అమ్మాయి. ఇంట్రడ్యూస్ మీ యాజ్ ఖైరా అని అమ్మాయి చెప్పుకుంటుంది. అమ్మాయి ఒక్కసారి వివిఎస్ లక్ష్మణ్ కూడా అమ్మాయిని పరిచయం చేశారు స్టేజ్ మీద, డయాస్ మీద. అటువంటి ఒక విశిష్టత ఉంది అమ్మాయికి. అందుకనే ఐ జస్ట్ వాంటెడ్ టు షోకేస్ హర్ స్టేట్మెంట్. ఆ అమ్మాయి ఏమంటుందో ఒకసారి విందాం ఇప్పుడు. Management for encouraging sports
because this is the 21st edition of the BSF. I've been a part of this event since my first year. I think I purely got in because my friends were doing it, and I don't know when from fun it became passion, it became something I love to do. It's taught me how to manage my life, how to work under pressure. Everything feels that it's at your doorstep. You feel you're invincible, and that's where you can get complacent. But when you're successful, Everyone, I'm Kyra. I'm the president of the BSF core committee. The Brit Sports Festival BSF 2024 I think holds the most special place in my heart. This year, since I'm the president, I think I got the opportunity to host it. It's something I've been working since my first year. I have a beautiful committee. We've been working since day one, I think since September, and about 25 plus people working day and night. We start working in September. The beautiful results are seen in November. So I think special kudos to my whole committee, and I'm really grateful for having them, because I don't think the event would have been possible if I didn't have them. And I think special thanks to my convener, the Brit Sports Festival convener, Dr. M. Rafiuddin, who supported us through thick and thin through the event. చూడండి ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నా. ఖైరా ఖురానా ఆ అమ్మాయి పేరు. యూ కెన్ రిలేట్ హర్ టు వన్ ఆఫ్ ది లిస్టెడ్ కంపెనీ. చాలా ఈ మధ్యన లిస్ట్ అయిన కంపెనీ, చాలా పెద్ద కంపెనీ, అండ్ షీ ఈజ్ డాటర్ ఆఫ్ దట్ కంపెనీస్ మేనేజింగ్ డైరెక్టర్. కానీ అలా చెప్తానమ్మా నేను అంటే ఎంత మాత్రం ఇష్టపడలేదు. నో సార్, నన్ను ప్రెసిడెంట్ ఆఫ్ బిట్స్ కోర్ కమిటీగానే ఇంట్రడ్యూస్ చేయండి అని ఇన్సిస్ట్ చేసింది. సో దిస్ ఈజ్ ది గ్రేట్నెస్ ఆఫ్ దిస్ జనరేషన్. ఓకే, బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత క్రాంతి గారితో, రామకృష్ణ గారితో మాట్లాడదాం. దిల్ టీఎంటీ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో పునఃస్వాగతం. రామకృష్ణ గారు, నిన్న లో వచ్చేసి అరౌండ్ 24,000 ఉంది. అలాగే 24,300 ఈజ్ ది హైయర్ లెవెల్. సో ఏంటి ఈరోజు కూడా ఒక లోవర్ ఓపెనింగ్ ఆర్ ఫ్లాటిష్ ఓపెనింగ్ కనిపిస్తోంది. తర్వాత మంచి రికవరీ వచ్చే అవకాశం కనిపిస్తుందా, లేదు వెనక్కి వెళ్ళే ఛాన్స్ ఉందా? ఓకే అండి, గుడ్ మార్నింగ్ అండి. ముఖ్యంగా నిఫ్టీ కనుక చూస్తే మళ్ళీ ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ఫార్మేషన్ కనిపిస్తుందండి. సో ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ఫార్మేషన్ అంటే హెడ్ కింద ఉండి షోల్డర్స్ పైకి వచ్చి ఉంటుంది. సో ఇది ఒక బుల్లిష్ కండిషన్ అనమాట. సో నెక్ లైన్ వచ్చేటప్పటికి 24,500 దగ్గర నెక్ లైన్ ఉందండి. సో మనకి ఇప్పుడు నెక్ లైన్ దగ్గర కొంచెం ఫైటింగ్ ఉంటుందండి. అంటే అక్కడ మార్కెట్స్ ఈజీగా క్రాస్ కాలేవు, కొంత పైకి కిందకి ఆసిలేట్ అయ్యి ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్, అలాగే ఆర్బీఐ ద కామెంట్స్ని బట్టి అక్కడి నుంచి మార్కెట్ మూవ్మెంట్ ఉంటుందండి. మోస్ట్లీ ఈసారి సిచ్యువేషన్ చూస్తే కొంచెం స్ట్రగుల్ అయినప్పటికీ 24,500 క్రాస్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. ఇంకా హయ్యర్ లెవెల్స్కి వెళ్తుంది. ఇన్వెస్టర్స్ కాషియస్గా ఉండాలి 24,500 దగ్గర. తర్వాత ఇంకా బ్యాంక్ నిఫ్టీ అయితే 52,600 లాస్ట్ ఫ్యూ టైమ్స్ ఆ ప్రైస్ పాయింట్ దగ్గర హారిజాంటల్గా అక్కడ ఒక లైన్ ఫామ్ అయింది. సో మంచి రెసిస్టెన్స్ లాగా ఉంది. 2 days బ్యాక్ కూడా ట్రై చేసింది బ్యాంక్ నిఫ్టీ క్రాస్ చేయడానికి, కానీ విఫలమైందని మనం చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా నిన్నటి సిచ్యువేషన్ చూస్తే గ్రీన్ క్యాండిల్ ఫార్మేషన్ మనం నిఫ్టీలో చూసాము విత్ లోవర్ షాడో. అట్లాగే ఆర్ఎస్ఐ కానీ ఎంఎస్సిడి కానీ అన్ని బుల్లిష్ ఇండికేషనే కనిపిస్తున్నాయి. సో మొత్తం మీద ఇందా చెప్పుకున్నట్లు రెసిస్టెన్స్లో 24,350, నెక్స్ట్ ఇమీడియట్గా ఒక స్ట్రగ్లింగ్ పాయింట్ 24,500. సపోర్ట్స్ మాత్రం క్లియర్గా 23,900 దగ్గర క్లియర్ సపోర్ట్స్ ఉన్నాయి. ఆర్ థర్స్డే లో ఏదైతే ఉందో 23,873 ఆ ప్రైస్ పాయింట్ మంచి సపోర్ట్గా కనిపిస్తుంది. ఓపెన్ ఇంట్రెస్ట్లో కూడా 24,000 పుట్సే హైయెస్ట్, అట్లాగే రైటింగ్ కూడా హైయెస్ట్ అక్కడే ఉండటం కూడా ఇది బలం చేకూరుస్తుంది. తర్వాత బ్యాంక్ నిఫ్టీ కనుక చూస్తే బ్యాంక్ నిఫ్టీ నిన్న స్వల్పంగా అంటే అండర్ పర్ఫామ్ చేసింది నిఫ్టీతో కంపేర్ చేసినప్పుడు. కేవలం 53 పాయింట్స్ మాత్రమే బ్యాంక్ నిఫ్టీ పెరిగింది. సో 52,600 అనేది ఇమీడియట్గా మనకి ఒక రెసిస్టెన్స్ పాయింట్. సపోర్ట్ వచ్చేటప్పటికి 51,200, 300 మధ్యలో సపోర్ట్స్ ఉన్నాయి. మోస్ట్లీ అది ఒక గతంలో ఉన్న గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని లో ఎండ్ అనమాట. సో అక్కడ మార్కెట్ సపోర్ట్స్ తీసుకోవచ్చు ఇన్ కేసు బ్యాంక్ నిఫ్టీ కనుక ఏదైనా ప్రాఫిట్ బుకింగ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో వచ్చినట్లయితే అక్కడ సపోర్ట్స్ తీసుకొని మళ్ళీ రివర్స్ అవుతుంది.
అది గుర్తుపెట్టుకోవాలి. నిన్న బ్యాంక్ నిఫ్టీ కొంత డోజీ ఆర్ ఒక ఇండెస్ క్యాండిల్ ఫార్మేషన్ మనం చూసాము. సో బ్యాంక్ నిఫ్టీలో మనం ఓవరాల్గా ఒక లాంగ్ విక్తో ఒక డోజీ ఫామ్ అయింది. కొంత అంటే నిఫ్టీకి వే ఇచ్చింది అనమాట. నిఫ్టీ పెరగడానికి బ్యాంక్ నిఫ్టీ కొంచెం అంటే టెక్నాలజీ స్టాక్స్ పెరిగినప్పుడు బ్యాంక్ నిఫ్టీ కామ్గా ఉంటుంది. అట్లాగే బ్యాంక్ నిఫ్టీ షార్ప్గా పెరిగినప్పుడు టెక్నాలజీ స్టాక్స్ అంటే ఓల్డ్ డేస్లో ఇలా జరుగుతుండేది, అది ఇప్పుడు రిపిటేషన్గా కనిపిస్తుంది. సో ఓవరాల్గా సపోర్ట్స్ రెసిస్టెన్స్ చూస్తే 52,600 రెసిస్టెన్స్, అట్లాగే 51,200 సపోర్టు. ఇంట్రాడే సపోర్ట్స్ రెసిస్టెన్స్లు మనం ఇచ్చాము. అట్లాగే ఓపెన్ ఇంట్రెస్ట్ల పరంగా 50,000 పుట్స్ హైయెస్ట్ రేటింగ్ అనిపిస్తుంది. అట్లాగే 54,000 కాల్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్. ఓకే, డానిష్ పవర్ అని ఈ మధ్య మనం ముహూర్త్ రోజున కూడా ఆ స్టాక్ని సజెస్ట్ చేయడం జరిగింది. నిన్న లైఫ్ హై టచ్ చేసింది, 1000 దాటేసింది ఆ స్టాక్. సో ఏ కంపెనీ అయితే ఒక మంచి రిజల్ట్స్ ఇస్తుందో, మంచి అవుట్లుక్ కనపరుస్తుందో, అలాగే మేనేజ్మెంట్ గ్రోత్ హంగ్రీ అంటాం మనం, అంటే ఎవరికైతే బాగా అపరిమితంగా ఏది మనం బిజినెస్ చేయాలి అనే ఒక దాహం ఉంటుందో అది దాన్ని తప్పకుండా మార్కెట్ గుర్తిస్తుంది. అంటే సిన్సియర్ దాహాన్ని, ఊరికే స్టాక్ ప్రైస్ పెంచుకునే దాహం కాదు. సో అటువంటి కంపెనీలని మార్కెట్ గుర్తిస్తుంది అనడానికి డానిష్ పవర్ కూడా ఒక ఉదాహరణ. క్రాంతి గారు, కూల్ డ్రింక్స్ మీద జిఎస్టీ వేశారు, పెంచబోతున్నారు. మరి లిక్కర్ మీద అయితే పెంచట్లేదు, అంటే లిక్కర్ ఈజ్ ఏ స్టేట్ సబ్జెక్ట్ అనుకుంటాను, అందుకని లిక్కర్ని ఏమి టచ్ చేయరు వీళ్ళు జిఎస్టీ కౌన్సిల్. సో ఏంటి మీ ఉద్దేశం ఈ వైరుధ్యం మీద? వస్తుంది గారు, మీరు కరెక్ట్ చెప్పారు. 35% ఏదైతే న్యూ స్లాబ్ జిఎస్టీలో ప్రపోజ్ చేస్తుందో గవర్నమెంట్, గ్రూప్ ఆఫ్ మినిస్టర్ టొబాకో మీద, నెక్స్ట్ బెవరేజెస్ మీద మీడియం టు షార్ట్ టర్మ్ లో ఇంపాక్ట్ చూపిస్తుంది వస్తుంది గారు. ఎందుకంటే ఇవి నేచర్ లో ఏంటంటే ఇన్ఎలాస్టిక్ ఇన్ డిమాండ్, అంటే ప్రైస్ లో చేంజెస్ వచ్చినప్పటికీ వాటి యొక్క కన్జంప్షన్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉండడానికి అవకాశం ఉంది. అందుకే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కూడా మెయిన్ ఇటువంటి ఐటమ్స్ మీద ఎందుకు అటాక్ చేస్తారంటే, ఇటు మీద మనం ఎక్కువ జిఎస్టీ వసూలు చేసినా కానీ ప్రైస్ లో పెద్ద అంటే వాటి యొక్క ప్రైస్ చేంజ్ చేసినప్పటికీ వాటి యొక్క డిమాండ్ లో పెద్ద చేంజ్ రాదు, కాబట్టి ప్రైస్ మీద ఎక్కువ టింకరింగ్ చేస్తారు. నెక్స్ట్ ఏంటంటే ఈ జిఎస్టీ ఎంటైర్ ఎపిసోడ్ లో వసంత్ గారు కీ బెనిఫిషరీస్ ఎవరంటే టొబాకో అండ్ బెవరేజెస్ అన్నమాట. సో నాకు ఈ 35% స్లాబ్ తీసుకొస్తున్నారు. కానీ వసంత్ గారు ఒకటి, ఇప్పుడు ఈ 35% స్లాబ్ ఓపెన్ చేస్తే కనుక నెక్స్ట్ ఇంకా క్యూలో ఉన్న సెక్టర్స్ కానీ ఈ ఏదైతే లగ్జరీ ఐటమ్స్ ఉన్నాయో వాటికి గవర్నమెంట్ ఇన్ ఫ్యూచర్ లో అవసరం అయితే పుష్ చేయడానికి అవకాశం ఉంది. సో అది ఒకటి జాగ్రత్తగా చూడాలి లాంగ్ టర్మ్ లో. బట్ ఏంటంటే మీడియం టర్మ్ లో కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ ఈ స్టాక్స్ మీద కొంచెం ఏదైతే వరుణ్ బెవరేజెస్ ఉందో లిస్టెడ్ ఎంటిటీస్, అంతేకాకుండా టొబాకోలో ఐటీసీ, విఎస్టీ ఇటువంటి స్టాక్స్ మీద మీడియం టు షార్ట్ టర్మ్ లో కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది. కానీ ఏంటంటే చూడాలి, ఎందుకంటే చాలా ఇండియా ఈజ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ మార్కెట్ ఫర్ లగ్జరీ ఐటమ్స్ వస్తుంది గారు రైట్ నౌ. మనం కనుక చూసినట్లయితే ఒకవైపు మనం స్లో డౌన్ గురించి చెప్తున్నాం, కానీ కనుక ఆటో నెంబర్స్ కొంచెం స్లో అయినాయి చెప్తున్నాం. కానీ మహేంద్ర అండ్ మహేంద్రలో వెహికలే లేదు, కొత్తగా రిలీజ్ అయిన బ్రాండ్స్ అన్నిటి వెయిటింగ్ పీరియడ్ కూడా వాళ్ళు చెప్పలేకపోతున్నారు. అటువంటి పెంటప్ డిమాండ్ కూడా ఒకవైపు ఉంది. నెక్స్ట్ లగ్జరీ బ్రాండ్స్ కనుక చూస్తే ఏదైతే ఆడి, మెర్సిడెస్ ఇవన్నీ కనుక చూస్తే దే ఆర్ రికార్డింగ్ బెస్ట్ అవర్ సేల్స్ ఇన్ ఇండియా. ఇంకా ఐటమ్స్ లగ్జరీ ఐటమ్స్ కనుక చూస్తే హ్యాండ్ బ్యాగ్స్, వ్యానిటీ ఐటమ్స్, వీటన్నిటికి చూస్తే ఫారెన్ బ్రాండ్స్ ఆర్ ఫర్ దెమ్ ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సెల్లింగ్ అన్నమాట. సో ఆన్ ద అదర్ హ్యాండ్ ఆఫ్ ద మార్కెట్ ఏంటంటే ఒక యాంగిల్ ఈ అల్ట్రా హెచ్ఎన్ఐ, నెక్స్ట్ హెచ్ఎన్ఐస్ ఈ సెగ్మెంట్ లో కనుక చూసినట్లయితే వారి యొక్క కన్జంప్షన్ ప్యాటర్న్ అనేది పెరుగుతా ఉంది వస్తుంది. సో అందువల్ల ఈ ఐటమ్స్ ఏదైతే ఈ అల్ట్రా లగ్జరీ ఐటమ్స్ ఉన్నాయో అవి ఈ 35% బ్రాకెట్ లోకి ఫ్యూచర్ లో పుష్ చేయడానికి అయితే అవకాశం ఉంది వస్తుంది గారు. ప్రస్తుతానికి మీడియం టు షార్ట్ టర్మ్ లో ఈ స్టాక్స్ మీద టొబాకో కానీ బెవరేజెస్ మీద కొంచెం ఇంపాక్ట్ అనేది ఉంటుంది. లాంగ్ టర్మ్ లో పెద్ద ఇంపాక్ట్ అనేది ఏముండదు వస్తుంది. ఓకే, కొత్తగా ఈ 35% బ్రాకెట్ని ఇంట్రడ్యూస్ చేయటం ఇప్పుడు క్రాంతి గారు చెప్పినట్లుగా ఒక మంచి వ్యాలిడ్ పాయింట్. ఇక దానిలోకి చిన్నగా ఒక్కొక్క ఐటెంని తోసుకుంటూ ముందుకు వెళ్తారేమో ఈ గవర్నమెంట్ యాజ్ పార్ట్ ఆఫ్ రెవెన్యూ ఎక్సర్సైజ్ అనేది ఒక భయం అంతే. బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇన్వెస్టర్స్ నుంచి కాల్స్, మెయిల్స్ చూద్దాం.
లిల్ టీఎంటీ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. సో ప్రీ ఓపెనింగ్ కనిపిస్తోంది 124 పాయింట్ల లాభం కనిపిస్తుంది నిఫ్టీలో. గుడ్. జిఎస్టీ డెసిషన్ని మార్కెట్స్ ఇగ్నోర్ చేసే విధంగా కనిపిస్తుంది ప్రీ ఓపెన్ ట్రేడ్. ఇంకా ఎర్లీ ట్రెండ్ ఇది. ఏముంది, ఒక ఐటీసీని కొట్టేస్తారు, ఒక వరుణ్ బెవరేజ్ కొట్టేస్తారు, అయిపోతుంది అంతే కదా. మిగతా స్టాక్స్కి దీంతో సంబంధం లేదు కదా. బహుశా ఇది ఇవాళ ఓపెనింగ్ మనకు చెప్పేటువంటి ఒక వాస్తవం. ఓకే, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. ఒక కాలర్ని ముందుగా తీసుకుందాం. హలో వసంత్ కుమార్ గారు, నమస్కారం సార్. నమస్తే అండి. మాట్లాడుతున్న హైదరాబాద్ నుంచి అండి. అడగండి సార్, నేను ఇప్పుడు ఎస్ఎంఎస్ ఫార్మా కానీ పిరమిడ్ ఫార్మా కానీ తీసుకోవాలనుకుంటున్నాను. ఈ రెండులో ఏది బాగుంది సార్? నాకు ఒక 1000 తీసుకోవాలనుకుంటున్నాను లాంగ్ టర్మ్, ఒక 3 years హోరైజన్తో. ఎస్ఎంఎస్ ఇంకోటి ఏదన్నారు? ఎస్ఎంఎస్ పిరమిడ్ ఫార్మా అండి. పీరమల్, ఈ రెండిట్లో ఒకటే కొంటారు. అవును సార్, ఏది బాగుంది మీ అడ్వైస్ ప్రకారం ఏది చెప్తారా సార్? కుటుంబరావు, ఎస్ఎంఎస్ ఫార్మా ఏమో 400కి వెళ్ళి 260కి వచ్చేసింది, వెనక్కి వచ్చింది. పిరమల్ ఫార్మా స్టేబుల్గా ముందుకే వెళ్తోంది, దానిలో మన పెద్ద కరెక్షన్ రాలేదు. కాబట్టి ఈ రెండిట్లో ఏది బెటర్ ఛాయిస్ అవుతుంది? అఫ్కోర్స్ ప్రైస్ ఒక్కటే కాదు, ఫండమెంటల్ వైజ్ ఆల్సో. పెర్ఫార్మెన్స్ వైజ్ చూస్తే కనుక పిరమల్ హెస్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్ అండి లాస్ట్ 2 years లో. అండ్ మనం రిపీటెడ్ గా చెప్తానే ఉన్నాం, ఇట్ వాస్ అన్ గ్రేట్ ఇన్వెస్ట్మెంట్ ఐడియా, సక్సెస్. మనకు కూడా 75-80 ఉన్నప్పుడు కాంట్రేరియన్ గా ఇప్పుడు చెప్పాం పిరమల్ కొనమని అనమాట. తర్వాత రైట్స్ ఇష్యూ కూడా అయింది. రైట్స్ తర్వాత కూడా స్టాక్ హెస్ గివెన్ లిటరల్లీ 100% రిటర్న్స్ అనమాట. బట్ నేను అనుకోవటం ఇక్కడి నుంచి క్వార్టర్ పెర్ఫార్మెన్స్ పిరమల్ది కొంచెం స్లో కావచ్చు డెఫినెట్లీ అనమాట, ఎక్స్పెన్షన్స్ అన్ని కంప్లీట్ అయినా కూడా. వేరే ఎస్ఎంఎస్ లో ఏదైతే కనుక ఇబుప్రోఫెన్ కానీ వేరేది ఏదైతే కనుక వాల్యూమ్స్ కానీ జంప్ వస్తాయో, మేబీ లాస్ట్ క్వార్టర్ నుంచి Q3 కూడా కొంచెం సబ్డ్యూడ్ గా ఉండొచ్చు. Q4 నుంచి మాత్రం కాస్త ట్రెమెండస్ రిజల్ట్స్ వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆఫ్టర్ కరెక్షన్ నౌ ఎస్ఎంఎస్ లుక్స్ అట్రాక్టివ్ దెన్ పిరమల్ అని చెప్పేసి అంట యాజ్ ఆఫ్ నౌ. ఎవరైనా 6 months to 9 months అట్లా ఆ రేంజ్ లో కొంటాను అని అంటే కనుక ఐ వుడ్ ప్రిఫర్ ఎస్ఎంఎస్. 6 months కాదు, ఒక 1 to 2 years వ్యూతో కనుక తీసుకోగలిగితే ఎస్ఎంఎస్ విల్ రివార్డ్ ఇన్వెస్టర్స్ లైక్ మంచి రిటర్న్స్ ఇస్తుంది, ఫినామినల్ రిటర్న్స్ ఇచ్చే అవకాశం పొటెన్షియల్ కనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఈ క్రామ్స్లో కూడా వీళ్ళు ఎంటర్ అవుతున్నారు, లైక్ పెప్టైడ్స్ మీద రీసెర్చ్ కోసం ఒక సబ్సిడరీని లాంచ్ చేశారు. ఇవన్నీ కూడా లాంగ్ రన్లో ఫలితాలను ఇస్తాయి. ఇప్పటికిప్పుడు ఈ నెక్స్ట్ క్వార్టర్లో ఇస్తాయంటే కాదు, ఒక 1 to 2 years టైం ఇవ్వాలి, స్టాక్ విల్ పెర్ఫామ్. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో హలో, నమస్తే, అడగండి. నమస్కారం సార్. వసంత్ కుమార్ గారు, అంతా బాగున్నారా? అంతా బాగున్నామండి. ఎవరు? చాలా చెన్నై నుంచి. నమస్తే శర్మ గారు. మరి మార్కెట్ బ్రహ్మాండంగా పెరుగుతుంది, ఆ గ్రోత్ మీ అందరి మొహాల్లో కనిపిస్తుంది, మీకు కూడా అలాగే మేకప్ వేసుకున్నానండి, అందువల్ల గ్లో కనిపిస్తుంది. చెప్పండి శర్మ గారు. ఏం లేదు సార్, 2 స్టాక్స్ నాకు కొంచెం డౌట్ ఉంది. ఓకే, ఒకటేమో మాస్చిప్ అని టెక్నాలజీస్ కానీ యువర్ ఆడియో అస్సలు వినపట్లే మాకు ఎవరికి. మాస్చిప్ కానీ కేన్స్ టెక్నాలజీస్ కానీ, ఈ రెండిట్లో ఏది బెటర్? ఐ వాంట్ టు ఇన్వెస్ట్. ఒకటేమో చాలా పెద్ద కంపెనీ గురించి అంటున్నారు మీరు, మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్నారు వాళ్ళు, కేన్స్ టెక్నాలజీ. దే ఆర్ ఆల్సో ఇంటూ సెమీ కండక్టర్స్ లోకి వస్తున్నారు, ఎంటర్ అవుతున్నారు పెద్ద ఎత్తున. మాస్చిప్ ఏమో చిన్న డిజైన్ కంపెనీ. ఈ రెండింటిని కంపేర్ చేయకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అదే శర్మ గారు, ఈ రెండింటిని కంపేర్ చేయటం కరెక్ట్ కాదు. రెండు మంచి కంపెనీలే, దేని ప్రత్యేకత దానికి ఉంది. సరే, ఎనీవే కుటుంబరావు గారు, బిట్వీన్ కేన్స్ అండ్ మాస్చిప్ ఒకటే తీసుకోవాలనుకుంటే ఏది తీసుకోమంటారు? ఫస్ట్ ఒక అప్రిసియేషన్ శర్మ గారికి ఏంటంటే కనుక రీసెంట్లీ భలే వెరైటీగా అడుగుతున్నారు ఆయన, చూస్ చేసి అనమాట స్టాక్స్ అనమాట. లాస్ట్ టైం కూడా అనమాట మీరు లేనప్పుడు వసంత్ గారు ఆస్క్డ్ కపుల్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ స్టాక్స్ అనమాట. అయితే కాస్త హోంవర్క్ సెర్చ్ చేస్తున్నట్టున్నారు, కానీ కంపారిజన్ ఇవాళ గొప్పగా చేశారు. ఎందుకంటే కేన్స్ ది 41,000 కోట్లు మార్కెట్ క్యాప్, వేరే అందులో 1/10 మాస్టిప్ వచ్చేసేపాటికి కేవలం 4,500 కోట్లు మార్కెట్ క్యాప్. కాబట్టి కంపారిజన్ మాస్టిప్ కి కేన్స్ కి చేయటం ఎంత డిఫికల్ట్ ఆలోచించండి. ఎందుకంటే కేన్స్ ఈ సెట్ ఇట్స్ లైఫ్ టైమ్ హై, దాదాపు 6,393 అక్కడ ట్రేడ్ అవుతుంది అనమాట, విచ్ ఇస్ ఆల్ టైమ్ హిస్టారికల్ హై దానికి.
వేరే స్మాల్ షిప్ ఆల్రెడీ కరెక్ట్ అయ్యి గుడ్ న్యూస్ అంతా ఫ్యాక్టర్ చేసుకుని 320 దాకా వెళ్ళి అక్కడి నుంచి అనమాట స్టాక్ ఇప్పుడు 230 240 దగ్గర అక్కడ కన్సాలిడేట్ అవుతుంది. ఇక్కడి నుంచి పెర్ఫార్మెన్స్ డ్రివెన్ అవుతుంది ఏది మాస్టిప్. ఇక్కడ నుంచి గుడ్ రిజల్ట్స్ ఏదైతే ప్రామిసెస్ చేశారో ఆ ప్రామిసెస్ ఫుల్ఫిల్ చేయలేకపోతే స్టాక్ స్లోగా ఇట్లానే స్టాగ్నేట్ అయ్యి డిస్ట్రిబ్యూట్ అయ్యి వీకెన్ అవుతుంది. బట్ ప్రామిసెస్ ఫుల్ఫిల్ చేయగలిగితే వాళ్ళు ఉన్నది గుడ్ స్పేస్ లో ఉన్నారు. పైగా ఏదైతే గనక మనం ఇన్సెంటివ్ స్కీమ్ పిఎల్ఐ స్కీమ్ లాగా డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఏదైతే ఉందో అనమాట దానికి అప్రూవల్ కూడా ఉంది వీళ్ళకి. కాబట్టి బెనిఫిట్ అది తీసుకుని బాగా పెర్ఫామ్ చేస్తారనేది చూడాల్సి వస్తుంది. యాజ్ ఆఫ్ నో మొమెంటం వైజ్ కేన్స్ డెఫినెట్లీ ఐ వుడ్ ప్రిఫర్ ఆన్ మొమెంటం వైజ్ అండి. తో ఇట్ ఈస్ ఎ కాస్ట్లీ స్టాక్. ఎందుకంటే రిజల్ట్స్ కూడా బాగున్నాయి, వాళ్ళ ఎర్నింగ్స్ కమెంటరీ కూడా బాగుంది. చూస్తూ ఉంటే స్టాక్ ఈస్ ఆన్ ద వే టు 5 ఫిగర్ అనమాట. మేబీ యాజ్ క్విక్లీ యాజ్ విత్ ఇన్ 1 year. ఈ రెండింటికి ఒక సారూప్యం ఉంది. రెండు డిఫరెంట్గా, ఇదేమో ఒక ఇంటిగ్రేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కేన్స్ టెక్నాలజీస్ అనేది, దే ఆర్ ఆల్సో ఇన్ టు డిజైన్ ఆఫ్ దేర్ ఓన్ ప్రొడక్ట్స్. కానీ మాస్టిప్ ఈజ్ ఏ స్ట్రిక్ట్ డిజైన్ కంపెనీ. ఈ రెండింటికి సారూప్యం ఏంటి అంటే పిఈ. ఇదే 218 దగ్గర పిఈ దగ్గర ట్రేడ్ అవుతుంది కేన్స్ టెక్నాలజీ. మాస్టిప్ 266 పిఈ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో రెండు కూడా పిఈ వైజ్ చూస్తే ఒకప్పుడు ఇంత పిఈలు ఏంటని అనుకునేవాడు, రోజులు మారాయి. హై పిఈ కంపెనీలని మార్కెట్ అదే దృష్టితో చూస్తుంది, వీటిలో ఇంకా ఆపర్చునిటీ ఉందనే దృష్టితోనే చూస్తుంది. ఓకే, మరొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? వసంత్ గారు. సురేష్ కుమార్ అండి, సికింద్రాబాద్ నుంచి. సురేష్ కుమార్, అడగండి సురేష్ గారు. అది వసంత్ గారు, నా దగ్గర అవి మన ఆర్బిఎల్, పిఎన్బి, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అరౌండ్ 30% మైనస్ లో ఉన్నాయండి. పిఎన్బి, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, ఇంకోటి ఏదన్నారు? ఆర్బిఎల్ బ్యాంక్. ఓకే, ఆర్బిఎల్ బ్యాంక్ నేను వచ్చిన నెగిటివ్ న్యూస్ని కూడా తట్టుకొని ఉంది. ఇంకెంతకంటే ఎక్కడ కిందకి వెళ్తుంది అన్నట్లుగా ఉంది. సో ఈ మూడిట్లో ఇది వీకర్ బ్యాంక్ ఆర్బిఎల్ బ్యాంక్. ఐడిఎఫ్సి ఫస్ట్ మెర్జర్ ఇష్యూస్ ఉన్నాయి, అవన్నీ సార్ట్అవుట్ కావడానికి కొంత టైం పడుతుంది. పిఎన్బి సరే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్, కొంచెం పిఎస్యూ బ్యాంక్స్కి ఇప్పుడు అంతగా ఆదరణ లేదు కాబట్టే నష్టంలో ఉన్నారు మీరు. క్రాంతి గారు, ఏమిటి ఈ మూడు హోల్డ్ చేయమంటారా? పిఎన్బి, ఐడిఎఫ్సి ఫస్ట్, ఆర్బిఎల్ బ్యాంక్ హోల్డ్ చేయమని చెప్తాను వసంత్ గారు. ఎందుకంటే లాస్ట్ 3 months లో ఈ ఏదైతే Tier 2 బ్యాంక్స్ అయితే ఉన్నాయో, ఆర్బిఎల్ బ్యాంక్ కానీ, నెక్స్ట్ నేషనలైజ్ బ్యాంక్, పిఎన్బి, ఐడిఎఫ్సి కానీ ఒక కన్సాలిడేషన్ ఫేజ్ లో మనం బ్యాంక్ ఇండెక్స్ కన్నా చూస్తే లార్జ్ క్యాప్ బ్యాంక్స్ వెళ్ళినాయి, కానీ ఈ Tier 2 బ్యాంక్స్ అయితే పెద్ద పెర్ఫార్మెన్స్ చేయలేదు. ఆర్బిఎల్ బ్యాంక్ కనుక చూస్తే రీసెంట్ 148 52 వీక్ లో టచ్. దాని మార్కెట్ క్యాపిటలైజేషన్ చూస్తే వసంత్ గారు, ఆర్బిఎల్ బ్యాంక్ 10,000 crores. ఈ రోజు రేపు ఒక బ్యాంక్ 10,000 crores లో ఉందంటే, ఇన్ కేస్ ఏదన్నా మంచి పాజిటివ్ పెర్ఫార్మెన్స్ కనుక చూస్తే వస్తుంది గారు, ఇట్ కెన్ స్పైక్ ఆఫ్ చూడొచ్చు. సో 10,000 crores కి ఈ మార్కెట్ కండిషన్స్ లో ఒక బ్యాంక్ అవైలబుల్ ఉందంటే ఆర్బిఎల్ బ్యాంకే. కానీ ఏంటంటే వేరియస్ రీజన్స్ కూడా ఉన్నాయి అండర్ పెర్ఫార్మెన్స్. సో ఆయన హోల్డ్ అయితే చేయమంటాను. అట్లీస్ట్ ఆయనకి మనకి రేపు నెక్స్ట్ వీక్ వచ్చే ఆర్బిఐ మానిటరీ పాలసీలో ఎటువంటి రేట్ కట్ స్టేటస్ కోనే ఉండడానికి అవకాశం మోస్ట్ ఆఫ్ ద పర్సెంటేజ్. ఏమన్నా ఎర్లీ రేట్ కట్ వస్తే వీటన్నిటిలో ర్యాలీ చూడడానికి అవకాశం ఉంది. హోల్డ్ అయితే చేయమంటాను. ఐడిఎఫ్సి బ్యాంక్ దే హ్యావ్ బీన్ వేయింగ్ ఏ పాత్ అనమాట, కొంచెం టైం పడుతుంది. సో పేషెంట్ గా ఈ 3 స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయమని, హోల్డ్ చేయమని చెప్తాను. హోల్డ్ చేయండి. ప్రస్తుతానికి నష్టంలో ఉన్నారు, కానీ మీ నష్టం రికవరీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కొంత ఫాస్ట్గా పిఎన్బి, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో మీ లాస్ రికవర్ అయ్యే అవకాశం. ఆర్బిఎల్ బ్యాంక్ టైం పడుతుంది, ఇంకా పేషెన్స్ కావాలి. మేనేజ్మెంట్ స్ట్రాటజీస్ వాళ్ళు బహుశా ఏమన్నా రీస్ట్రక్చరింగ్ ఇలాంటివి ఏమన్నా మార్పులు చేర్పులు, ఇప్పుడు బజాజ్ ఫైనాన్స్తో మరి ఎందుకు టైప్ని కట్ చేస్తున్నారో తెలియదు. ఇలాంటివన్నీ అంశాల్లో వాళ్ళు కొంత క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, ప్రీ ఓపెన్లో ఐటీసీ కూడా ఓన్లీ 2.5% మనకు తక్కువగా కనిపిస్తుంది. ఎవరు సిగరెట్లు కొనటం మానేస్తారండి, జిఎస్టీ పెంచారు కదా అని. మనం పిచ్చి కాకపోతే 25 రూపాయలు, మా చిన్నప్పుడు రూపాయి ఉండేది సిగరెట్టు, ఇప్పుడేమో 25 రూపాయలు ఉంది. మరి ఎవరు మానేశారు? ఎంత ఖర్చు అయినా సరే చేస్తున్నారు. మార్కెట్ ఓపెన్ అయింది, మనకు పాజిటివ్ ఓపెనింగ్ కనిపిస్తుంది. ప్రీ ఓపెన్ ట్రేడ్ సూచించిన విధంగానే కేవలం 45 పాయింట్ల లాభం మాత్రమే కనిపిస్తుంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ 170 పాయింట్ల లాభం, సెన్సెక్స్
110 పాయింట్ల లాభంతో కనిపిస్తుంది. సో ఒక పాజిటివ్ ఓపెనింగ్ అయితే మనకు కనిపిస్తుంది. మిడ్ క్యాప్ ఇండెక్స్ కూడా పాజిటివ్గా ఉంది అండ్ అవుట్ పర్ఫామ్ చేస్తుంది యాజ్ యూజువల్ నిన్నట్లాగానే. అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో కూడా ఇన్ ఫేవర్ ఆఫ్ అడ్వాన్సెస్ కనిపిస్తుంది. 1174 స్టాక్స్ అడ్వాన్సెస్లో ఉంటే 407 స్టాక్స్ నష్టాలతో ఉన్నాయి. నిఫ్టీలో ఒక 7-8 స్టాక్సే ఇంక్లూడింగ్ ఐటీసీ నష్టాలతో కనిపిస్తున్నాయి. మిగతావన్నీ కూడా పాజిటివ్గానే ఈ సమయంలో కనిపిస్తుంది. 55 పాయింట్ల లాభం నిఫ్టీ ఇప్పుడు యాజ్ ఆఫ్ నో. శ్రీరామ్ ఫైనాన్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఓఎన్జీసీ ఇవన్నీ నిఫ్టీ గెయినర్స్ లిస్ట్లో ఉన్న కంపెనీలు. హెచ్డిఎఫ్సి బ్యాంక్, పిఈఎల్, కోల్ ఇండియా, అలాగే ఈ బట్టల మీద కూడా జిఎస్టీ పెంచబోతున్నారు. ముఖ్యంగా 10,000 రూపాయలు దాటిన షర్ట్స్ మీద వాటి మీద అనుకుంటాను. అందుకని వేదాంత్ ఫ్యాషన్స్ ఈజ్ డౌన్ 4%, విఎస్టీ ఇండస్ట్రీస్ ఈజ్ డౌన్ 1.5%. బ్యాంకింగ్ గెయినర్స్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనుకున్నాం మనం. అలాగే పిఎన్బి ఇప్పుడే ఎవరు అడిగారు 1% పెరిగింది. బ్యాంక్ ఆఫ్ బరోడా 1.4% పెరిగింది. మెజారిటీ ఆఫ్ ది సెక్టరల్ ఇండిసెస్ లాభాల్లో ఉన్నాయి. టైటన్ కూడా వాచెస్ మీద మనం అనుకున్నాం 25,000కి మించిన వాచ్ల మీద ట్యాక్స్ పెరగబోతోందని. సో స్వల్పంగా నెగిటివ్గా ఓపెన్ అయింది 0.3%. ఒక ఎక్స్పోర్ట్ ఆర్డర్ వచ్చింది సోలార్ ఇండస్ట్రీస్కి, స్టాక్ 7 to 8% పెరిగింది. అలాగే ఇండోకర్ రెమెడీస్ 7.1% పెరిగింది. ఇలా మనకు గెయినర్స్ లిస్ట్ కనిపిస్తోంది ఎమాంగ్ ది మిడ్ క్యాప్స్. కొచ్చిన్ షిప్ యార్డ్ పెరిగింది, పీబీ ఫిన్టెక్ పెరిగింది, ఫోర్టిస్ హెల్త్ కేర్, టొరెంట్ పవర్, ఇలా మనకు గెయినర్స్ లిస్ట్ అనేది కనిపిస్తుంది. కేపీఐటీ టెక్నాలజీస్, సెయిల్, కేన్స్ టెక్నాలజీస్, ఏపీఎల్ అపోలో, ఒబరాయ్ రియల్టీ, ఓలా ఎలక్ట్రిక్, ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్, మోతిలాల్ ఓస్వాల్, గుజరాత్ గ్యాస్ ఇవన్నీ గెయినర్స్ లిస్ట్లో ఉన్నాయి. అపార్ ఇండస్ట్రీస్ కూడా. లూజర్స్ లిస్ట్లో ఆర్చీస్, కెరీర్ పాయింట్, విపుల్, జేకే పేపర్, బ్లిస్ జీవీఎస్ ఫార్మా, అబాన్ ఆఫ్ షోర్, ఆరో గ్రానైట్ ఇలాంటి కంపెనీస్లో కొంత వీక్ ఓపెనింగ్ కనిపిస్తుంది. రామకృష్ణ గారు. సో ఈరోజు నిఫ్టీ ఎగ్జాక్ట్గా ఇంట్రాడే మనం ఇచ్చిన రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర రివర్స్ అయిందండి. సో ఇన్ కేసు ఆఫ్టర్నూన్ కనుక రెసిస్టెన్స్ లెవెల్ క్రాస్ చేసి ఒక 5 minutes కనుక హోల్డ్ చేసినట్లయితే అక్కడ లాంగ్ అటెంప్ట్ ట్రై చేయమంటాను. అట్లాగే 24,195కి వచ్చినా కానీ అంటే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 100-110 పాయింట్లు కనుక ఫాల్ అయితే అక్కడ కూడా లాంగ్ అటెంప్ట్ ట్రై చేయమంటాను. 2 సైడ్లు లాంగ్ అటెంప్ట్ సపోర్ట్ దగ్గర, రెసిస్టెన్స్ దగ్గర అట్లీస్ట్ ఒక 5 minutes సర్వైవ్ అవ్వాలి. సో అది ఇంపార్టెంట్. వసంత్ గారు, కుటుంబరావు గారు, వైట్ గా రీసెంట్లీ స్టాగ్నేట్ అయిన నోవా అగ్రిటెక్ చూస్తే కనుక నిన్న లార్జ్ మూవ్ చేసింది 10 to 11%. మళ్ళీ ఇవాళ కూడా చాలా స్ట్రెంగ్త్, వాల్యూమ్స్ అవుతున్నాయి. మేబీ 52 వీక్ హై దిశగా ఒక పెద్ద మూవ్ కి ప్రిపేర్ అవుతుంది అనుకోవచ్చు. ఓకే. అలాగే క్యాప్స్టన్ కూడా 300 రూపీస్ మళ్ళీ క్రాస్ అయింది. ఇది చాలా రోజుల తర్వాత మళ్ళీ 300 క్రాస్ కావటం అనేది చూస్తున్నాం క్యాప్స్టన్ సర్వీసెస్. ఓకే, కొన్ని మెయిల్స్ తీసుకోవాల్సిన సమయం. ఓకే, ఫస్ట్ మెయిల్ మాధురి కజారియా సిరమిక్స్ గురించి అడుగుతున్నారు. 1000 షేర్స్ తీసుకున్నారు 1498లో. లెమన్ ట్రీ ఉన్నాయి 147లో. ఐనాక్స్ విండ్ 236. క్రాంతి గారు, ఐనాక్స్ విండ్ ఏం చేయొచ్చు? హోల్డ్ చేయొచ్చా, సెల్ చేయొచ్చా? ఐనాక్స్ విండ్ ఈ రోజు కూడా చాలా పాజిటివ్ గా ఉంది వస్తుంది గారు. వాళ్ళకి రీసెంట్ ఎక్విజిషన్ న్యూస్ కూడా హోల్డ్ చేయమని చెప్తాను వస్తుంది గారు. ఆవిడ హైలో ఎంటర్ అయ్యారు. దాని హై 240 అయితే 236లో ఎంటర్ అయ్యారు. హోల్డ్ అయితే చేయమంటారు. హోల్డ్ చేయొచ్చు ఐనాక్స్ విండ్. కుటుంబరావు, కజారియా సిరమిక్స్ అండ్ లెమన్ ట్రీ. కజారియా సెరామిక్స్ హోల్డ్ చేయమంటానండి, ఎందుకంటే టైల్ స్పేస్ లో వాళ్ళు మార్కెట్ లీడర్స్. బట్ ఓన్లీ థింగ్ రీసెంట్లీ ఏంటంటే ఇంపోర్ట్స్ అయి పెరిగి ఓవరాల్ గా అనమాట ఆ సెక్టర్ లో కాస్త మార్జిన్ స్ట్రింక్ అయినాయి అంటున్నారు. కానీ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ బాగుండి తిరిగి రియాలిటీ స్పేస్ కంబ్యాక్ ఉన్నప్పుడల్లా ఈ టైల్ కంపెనీస్ ఆర్ బౌండ్ టు డూ వెల్. అండ్ కజారియా ఇస్ వన్ ఆఫ్ ద లీడర్ బ్రాండెడ్ కంపెనీ. హోల్డ్ అంటారు, కంగారేం లేదు. మానస, కేపీఐటీ, టాటా టెక్నాలజీస్, ఎన్టీపీసీ గ్రీన్ ఈ 3 కొందాం అనుకుంటున్నారు ఇక్కడ. రామకృష్ణ గారు, కేపీఐటీ టెక్నికల్గా ఇక్కడ ఎంట్రీ పాయింట్ ఏమైనా తీసుకోవచ్చా? సో కేపీఐటీ 1376 దగ్గర ట్రేడ్ అవుతుందండి. ఆల్మోస్ట్ మల్టిపుల్ సపోర్ట్స్ పాయింట్స్ అక్కడ ఉన్నాయి ఆ జోన్లో. ఈ స్టాక్ కనుక తీసుకున్నట్లయితే ఒక స్టాప్ లాస్ కూడా మెయింటైన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. సో ఎంట్రీ అనువుగానే ఉంది ఇప్పుడు 1378 దగ్గర. 1300 బ్రేక్ అయితే ఎగ్జిట్ అయిపోమని చెప్తాను. సో ఇన్వెస్ట్మెంట్కి ఒక 6 months to 1 year పాటు హోల్డ్ చేయగలిగితే తీసుకోవచ్చు. కుటుంబరావు గారు, ఎన్టీపీసీ గ్రీన్
న్యూ లిస్టింగ్ ఈ టైంలో కొనొచ్చా? అంటే ఇప్పుడు లిస్టింగ్ అయినప్పుడు ఎంత మోడెస్ట్ లిస్టింగ్ వచ్చిందో మనం చూసామండి. డెఫినెట్ టేబుల్ పైన ఏం వదిలిపెట్టకుండా ఫుల్లీ ప్రైజ్డ్ గానే ఇచ్చారని చెప్పేసి అని ఒక విధంగా అనాలి. బట్ ఐ వుడ్ వెయిట్ టిల్ అట్లీస్ట్ 1 quarter రిజల్ట్ చూసే వరకు అనమాట. బట్ ఈవెన్ అదర్వైజ్ ఎన్టీపీసీ ఇస్ ద లార్జెస్ట్ పవర్ పిఎస్యు. ఎట్లయినా అంత స్ట్రాంగ్ పేరెంట్ ఉన్నప్పుడు ఈ కంపెనీ కూడా అనమాట ఓవర్ ఫ్యూచర్ బాగానే పెర్ఫామ్ చేస్తుంది. మేబీ 2 to 3 years హొరైజన్ ఉన్న వాళ్ళైతే ఇవాళ ప్రైస్ కూడా ఏమి ఇగ్నోర్ చేసి తగ్గినప్పుడల్లా కూడా కొనొచ్చు అనమాట. బట్ మేబీ యాజ్ అన్ అనలిస్ట్ అండ్ ఇన్వెస్టర్ గా మాత్రం లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ గా ఐ వుడ్ వెయిట్ ఫర్ ఎ క్వార్టర్ అండి. విజయ్ కృష్ణ అడుగుతున్నారు, 564 రూపాయలు అదానీ పవర్ ఉన్నాయి 200 షేర్లు, ఇది హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా అనేది ఆయన డౌట్. క్రాంతి గారు, అదానీ పవర్ పరిస్థితి ఏంటి? హోల్డ్ చేయమని చెప్తాను వస్తుంది గారు. పవర్ స్టాక్స్ అని అదానీ కూడా రీసెంట్ ఏదైతే వచ్చినటువంటి టర్బులెన్స్ నుంచి బయటపడటానికి ట్రై చేస్తాం, కొంచెం పాజిటివ్ గానే స్టాక్స్ అన్ని రికవర్ అవుతున్నాయి వస్తుంది గారు. అదానీ పవర్ అయితే హోల్డ్ చేయమని చెప్తాను, వరి అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఈ సమయంలో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఒకటి నచ్చింది నాకు. ఎన్నో చూసాం, ఎన్నో దెబ్బలు, ఎన్నో ఇటువంటి అటాక్స్ మేము ఎదుర్కొన్నాం, ఈసారి కూడా ఈ అటాక్ నుంచి విజయవంతంగా బయటపడతాం. ఆ పబ్లిక్ ఫేస్ ఏదైతే ఉందో అది నచ్చింది నాకు. ఇన్ఫ్యాక్ట్ వీ షుడ్ అప్రిషియేట్ అదానీస్ ఇన్స్పైట్ ఆఫ్ సో మెనీ హ్యాజిల్స్, సో మెనీ ఇష్యూస్, వాళ్ళ మీద అన్ని రకరకాల ఆరోపణలు అన్నిటినీ ఫేస్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఎక్కడికి దారి తీస్తుందో ఈ పరిణామాలు తెలియదు. కానీ తర్వాత డైమండ్ పవర్ అండ్ ఇన్ఫ్రా అట చంద్రశేఖర్ రాజు 200 షేర్లు కొందాం అనుకుంటున్నారు 2 years హోల్డ్ చేసే ఉద్దేశంతో. మంచి కంపెనీ అయినా ఇది కుటుంబరావు. డైమండ్ పవర్ అట కాస్త రిస్కీ బెట్ అండి, ఎందుకంటే స్పెక్యులేటివ్ బెట్ అండ్ రిస్కీ బెట్ కూడా అనమాట. ఎందుకంటే కంపెనీ రీసెంట్లీ ఐ థింక్ ఎక్స్ బోనస్ అయినట్టుంది, అది కేర్ఫుల్ గా చూడాలి. నేనైతే కార్పొరేట్ ఇదైతే చూడలేదు. బట్ ఇట్స్ ఏ హైలీ రిస్కీ బెట్ అనమాట. గుజరాత్ బేస్డ్ కంపెనీ, స్టాక్ ఆల్రెడీ మనం చూసాం అనమాట. రన్అప్ కూడా అట్లా ₹1 పెయిడ్ అప్ స్టాక్, అది గుర్తుంచుకోవాలి. అండ్ ఇట్ ఈస్ ట్రేడింగ్ ఎట్ 163 అనమాట. రిజల్ట్స్ పరంగా అయితే వెరీ వీక్ రిజల్ట్ మొన్న, అదే అర్థం చేసుకోవాలి. అండ్ ఏదైతే రికార్డ్ డేట్ అని అన్నానో స్ప్లిట్ కండి, స్టాక్ స్ప్లిట్ ఇచ్చారనమాట. స్టాక్ స్ప్లిట్ కి రికార్డ్ డేట్ కూడా రీసెంట్లీనే కంప్లీట్ అయింది. 3rd December వాజ్ ద రికార్డ్ డేట్. ఓకే. అదానీ పోర్ట్స్ ఇవాళ కొంత స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతుంది, 2.5% ఆల్మోస్ట్ 3% లాభంతో మనకు కనిపిస్తుంది. కేవీఎస్ఆర్సి మూర్తి ఆయన ఎస్ఐపి చేద్దాం అనుకుంటున్నారు. బిఈఎల్ ఫుడ్స్ అండ్ ఇన్స్ ఈ రెండింటిలో నెల ₹2,000 ఎస్ఐపి చేస్తారట ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ ఆర్డీ ఇన్ బ్యాంక్. ఆర్డీ ఇన్ బ్యాంక్ అసలు ఎట్టి బస్సులు చేయొద్దు, అంతకంటే నేరం ఇంకోటి లేదు. ఆర్డీలు ఎఫ్డీలు అసలు చేయనివద్దు. కాకపోతే మీరు సెలెక్ట్ చేసిన స్టాక్స్ ఎస్ఐపికి అనువైనవేనా? కుటుంబంలో ఏమంటారు? ఫుడ్స్ అండ్ ఇన్స్, బిఈఎల్. ఫుడ్స్ అండ్ ఇన్స్ రెండోదండి, బిఈఎల్ భారత్ ఎలక్ట్రానిక్స్. రెండు కూడా చేయొచ్చు అండి. బిఎల్ అయితే ఖచ్చితంగా ఎస్ఐపి చేయొచ్చు వితౌట్ ఎనీ డౌట్. ఫుడ్స్ అండ్ ఇన్స్ లాంటి స్టాక్స్ ఏంటంటే ఈ క్యాష్ గ్రూప్ స్టాక్స్, స్మాల్ క్యాప్ స్టాక్స్ అనమాట. వీటిలో ఎస్ఐపి నేను మామూలుగా అడ్వైస్ చేయను, ఎందుకంటే స్మాల్ క్యాప్ స్టాక్స్ అనమాట అటు మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరిగి రియల్ గ్రోత్ తోటి అనమాట ట్రెజెక్టరీ టువర్డ్స్ మిడ్ క్యాప్, టువర్డ్స్ లార్జ్ క్యాప్ అట్లా మూవ్ అయ్యే స్టేజ్ లోనే ఎస్ఐపి చేయాలి. యాజ్ ఆఫ్ నౌ లంసమ్ ఇన్వెస్ట్మెంట్ కేర్ఫుల్ గా అనమాట ఒక 2 tranches 3 tranches లోను ఇన్వెస్ట్ చేస్తే బెటర్. తేజ్పాల్ రెడ్డి, డిక్సన్ని, ఆంబర్ని ఈ రెండింటిని మేము మిస్ అయ్యాం కాబట్టి ఇప్పుడు ఈపాక్ డ్యూరబుల్స్ ఆర్ పీజీ ఎలక్ట్రో ఈ రెండింటిలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. చేయొచ్చు, తప్పకుండా చేయండి, 100% చేయండి, ఏమీ వెనకాడొద్దు. రెండు మంచి కంపెనీలే, వీలైతే రెండింటిలోనూ ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం కూడా చేయండి. కొచ్చిన్ షిప్ యార్డ్ అట సోమశేఖర్ అడుగుతున్నారు. కొచ్చిన్ షిప్ యార్డ్ 27% లాస్లో ఉన్నారు. ఇప్పుడు మీరు హోల్డ్ చేయమంటారా సెల్ చేయమంటారా? నిన్న మార్నింగ్ మనం చెప్పడం జరిగిందండి, కొత్త ఆర్డర్ తోటి స్టాక్ పెరగచ్చు అని చెప్పేసి. నిన్న అప్పర్ ఫీజ్ కూడా టచ్ అవటం చూసాం. స్టాక్ కంబ్యాక్ స్టేజ్ లో ఉంది యాజ్ ఆఫ్ నో. ఎంత కంబ్యాక్ స్టేజ్ లో ఉన్నా కూడా ఇప్పుడు రిస్ట్రిక్షన్స్ ఏఎస్ఎం స్టేజ్ 4 లో ఉంది, అంటే 5%. కాబట్టి నిన్న 5% దగ్గర అయిపోయింది అనమాట. మేబీ నేను అనుకోవటం టెక్నికల్ ర్యాలీలో ఒకసారి 2000+ అటెంప్ట్ చేయొచ్చు. ఆ టైం అప్పుడైతే ఎగ్జిట్ అవ్వమని చెప్పేసి ఉన్నాను. స్టాక్ ఈస్ ఫుల్లీ ప్రైస్డ్ అండి యాజ్ ఆఫ్ నో. ఓకే, థ్యాంక్ యూ కుటుంబరావు గారు, క్రాంతి గారు, రామకృష్ణ గారు. ఇది ఇవాల్టి బ్రేక్ఫాస్ట్ షో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.